హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఏ విధంగా చేయాలో చూద్దాము. ఈ ప్రాసెస్లో చేశారంటే చేపల పులుసు చాలా బాగుంటుంది. దీనికోసం నేను 1 కేజీ వరకు చేపలు తీసుకున్నాను. దీంట్లోకి ఉప్పు ముందుగా కడిగి పెట్టుకున్నానండి. సో ఉప్పు, కారం, పసుపు మూడింటిని కూడా వేసి బాగా కలిపి మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 30 నిమిషాలు లేదా 1 గంట పాటు లేదా 2 గంటలు పెట్టుకోండి. అంతలోపు మనము దీంట్లోకి ధనియాలు, అదేవిధంగా మెంతులు, జీలకర్ర అండ్ వెల్లుల్లి రెమ్మలు 4 వెల్లుల్లి రెమ్మలు లాస్ట్లో వేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఫైన్ పౌడర్లా చేసుకున్నాక వెల్లుల్లి రెమ్మలు వేసి మనము మసాలాను రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా దీంట్లోకి 4 టమాటాలను కూడా ప్యూరీ చేసి పక్కన పెట్టేసుకొని 4 గంటల వరకు నూనె పోసుకొని 4 గంటల నూనె పోసుకొని 2 ఆనియన్స్ని మీడియం సైజువి 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి చీలికలు, అదేవిధంగా కరివేపాకు వేసి పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈ విధంగా వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత ముందుగానే మనము పట్టి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కచ్చా పచ్చగా కాకుండా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము ఇందులోకి టమాటా ప్యూరీని యాడ్ చేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో మనం కొంచెం పసుపు వేసి వేయించుకున్నాము. సో ఇది ఏగేటప్పుడు ఏమవుతుందంటే పైన అసలు బాగా ఉడికి ఆయిల్ ఈ విధంగా పైకి వచ్చేంత వరకు వేయించాలి. ఈ విధంగా వేయించిన తర్వాత మనం ముందుగానే పట్టి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద ఉంది కదా, ఈ ముద్దను మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు మనము ఉప్పు, కారం వేసుకొని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి. చేపల పులుసులోకి పులుపు, అదేవిధంగా ఉప్పు, కారము పర్ఫెక్ట్గా ఉంటేనే చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది. ఉప్పు తక్కువైనా, కారం తక్కువైనా కూడా అంతగా కుదరదు. ఈ విధంగా నూనె అంతా పైకి వచ్చిన తర్వాత ఇందులోకి మనము ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయలంత చింతపండుని తీసుకొని ముందుగా నానబెట్టుకొని ఈ విధంగా నేను పులుసు పోస్తున్నాను. ఈ పులుసు కూడా మీకు ఎంత పులుపు కావాలో అంతవరకే వేసుకోవాలి. పులుపు అనేది బరాబర్ ఉండాలి. అటు ఇటుగానైతే చేప పులుసు అనేది బాగోదు. ఈ విధంగా పోసుకున్న తర్వాత 2 నిమిషాలు కలిపి మనకు ఎంత చేపల పులుసు కావాలో అంతవరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాము. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా మసులుతుందనమాట చేపల పులుసు. ఆ టైంలో మనము ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేపల్ని ఇందులోకి వేసుకుందాము. చేపల్ని వేసేటప్పుడు అన్నీ ఈక్వల్గా వేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి పడకూడదు. ఎందుకంటే ముక్క అనేది విరిగిపోయింది అనుకోండి, చేపల పులుసుకి ఆ చేప బాగోదన్నమాట. విరిగిపోతే ఒకసారి వేసిన తర్వాత దాన్ని గంటపెట్టి తిప్పకూడదు చేపల పులుసుని. అదేవిధంగా ఉంచి కొంచెం సేపు అలా కలిపిస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అన్నీ వేసుకున్నాక ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఇందులోకి కొంచెం కొత్తిమీర పైనుంచి వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి చూద్దాము. మనకు చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. చేపల పులుసు రెడీ.